మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. మరి ప్రతి దినం ఈ రీతిగా మీతో దేవుని యొక్క వాక్యమును పంచుకొనుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి, ఆసక్తిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు ఆలకిస్తున్న మిమ్ములను కూడా నేను గౌరవిస్తూ ప్రేమిస్తూ మరి నా యొక్క పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనమని ప్రభువు నామమును మీకు మనవి చేయించు ఉన్నాను. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దినములలో మనము ఎంతో ఆసక్తిగా, ఎంతో ఇష్టముగా దేవుని సన్నిధిని ప్రేమిస్తూ దేవుని సన్నిధిలో గడుపుచ్చు ఆయన యొక్క ఆశీర్వాదములకు పాత్రులుగాను యోగ్యులుగాను మనలను మనము ఎంచుకుంటూ ఉన్నటువంటి ఈ దినాలలో దేవుని యొద్ద మనము గడుపుటకు, దేవునితో సహవాసము చేయుటకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుని సన్నిధి. ఆయన సన్నిధిలో మనము కనబడాలి. ఆయన సన్నిధిలో మనము ఉండాలి అనేటువంటి ఆశ, ఆసక్తి మనలను నడిపించేదిగా ఉంటూ ఉంది. అయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రసన్నత కూడా మనపై ఉంటే మనకెంతో భాగ్యం. అందుకనే పరిశుద్ధ గ్రంథములో జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూచినట్లయితే అక్కడ ఒక చక్కని వాక్య భాగాన్ని మనము గమనించవచ్చు. చూడండి దయచేసి మీ యొక్క పరిశుద్ధ గ్రంథములు తెరిచినట్లయితే జకరియా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. ఈరోజు చాలామంది దేవుని పరిచర్యలో వాడబడాలని, దేవుని పరిచర్యలో నిలవబడాలని, దేవుని పరిచర్యలోనే వారి జీవితము, వారి బ్రతుకు కొనసాగాలని ఎంతో ఆశగా ఈరోజు చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. అయితే అనేకమైన శోధనలు, అనేకమైన నిందలు, అవమానములు వారిని దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని సన్నిధికి రాకుండా అనేకమైనటువంటి అవరోధాలు, ఆటంకాలు వారిని దేవుని సన్నిధికి దూరము చేస్తూ ఉన్నాయి. దీనికి కారణము నేను 3 విషయాలు చెప్పాలని మొదటిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అదేమిటంటే, నా మార్గములలో నడుచుచు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నిలవబడాలి అంటే, మీరు దేవుని సన్నిధిలో కనబడాలి అంటే మొదటిగా ఆయన మార్గములలో నడవడం నేర్చుకోవాలి. ఆయన మార్గములలో ఎప్పుడైతే మీరు నడుస్తూ ఉంటారో ఆ మార్గము మిమ్ములను దేవుని సన్నిధిలో నిలవబడేటట్టు చేస్తుంది. ఈరోజు అనేకమైన మార్గాలు మనుషులను త్రోవ తప్పిస్తున్నాయి. అనేకమైన ఆలోచనలు మనుషులను దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేటట్లు చేస్తున్నాయి. దయతో గమనించండి. నీవు దేవుని మార్గంలో నడవాలి, దేవుని మార్గంలో నిలవాలి. అప్పుడే ఆయన సన్నిధి నిలుచు భాగ్యం దేవుడు మీకు ఇస్తాడు.
రెండవదిగా చూచినట్లయితే, నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనుము. చూడండి, నేను నీకు అప్పగించిన దానిని, వాట్ గాడ్ హ్యాస్ హ్యాండ్ ఓవర్. దేవుడు నాకు అప్పగించింది, దేవుడు నాకు అనుగ్రహించింది, దేవుడు నా ఎదుటుంచింది అనేది మొదట తెలుసుకో నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు నీకు అప్పగించిన దానిపై మనసు పెట్టు. విశ్వాసమును అప్పగించాడా, ఆ విశ్వాసమును భద్రముగా గైకొను. దేవుడు నీకు ప్రార్థనా ఇచ్చాడా, ఆ ప్రార్థన యందు నీవు పట్టుదల కలిగి ఉండు. నీకు పాటలు పాడే బాధ్యత అప్పగించాడా, ఆ పాటలలో ఒక మంచి స్వరమును, భావమును, మాధుర్యమును కాపాడుటకు నిన్ను నీవు భద్రపరుచుకో. ఒకవేళ నీకు దేవుని సన్నిధిని శుభ్రపరిచే పరిచర్య నీకు అప్పగించాడా, దానిని భద్రముగా చెయ్యి, నమ్మకంగా చెయ్యి. మనకు అప్పగింపబడిన దానిని విడిచిపెట్టి మనకు కాని దాని వైపు మన మనసు పెడితే దేవుని మందిరములో మనము నిలవలేము సుమా. దైవజనునిగా చెప్పుచ్చు ఉన్నాను. నా విశ్వాస జీవిత యాత్రలో ఎంతో మంది ఆయన సన్నిధానంలోకి వచ్చారు, ఎంతో మంది ఎన్నో సాక్ష్యాలు చెప్పారు. కానీ ఈరోజు వారు భ్రష్టులైపోయారు, ఈరోజు వారు దేవునికి వ్యతిరేకులైపోయారు, ఈరోజు దేవునికి దూరముగా జీవిస్తూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే, వారికి అప్పగింపబడని దానిపై వారు మనసు పెట్టారు. ఈరోజు చాలా మంది దేవుడిచ్చిన దానితో సంతోషించటల్లా, దేవుడిచ్చిన దానితో ఆనందించటల్లా. ఒక సేవకునిగా నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. మనది కానిది ఎప్పటికైనా మనలను విడిచిపెట్టిద్ది. గుర్తుపెట్టుకోండి, మనది కానిది ఏదైనా ఎప్పటికైనా మనలను వదిలి వెళ్ళిద్ది. ఇంకొక మాట చెప్పాలి, లోకంలో చెప్తూ ఉంటారు, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారంట. చాలామంది మధ్యలో వస్తారు, పానకంలో బుడకల లెక్క. వీళ్ళందరూ కూడా దేవుడు అప్పగింపని దాని కొరకు ప్రయాసపడతా ఉంటారు. దేవుడు నీకు అప్పగించిన దాని కొరకు ప్రయాసపడు. దేవుడు నీకు అప్పగించిన దానిని భద్రపరుచుకో. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము దేవుడు మీకు ఇస్తాడు. మూడవదిగా చూచినట్లయితే, నా ఆవరణములను కాపాడుదు. నా ఆవరణములను, ద బౌండరీస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మందిర ఆవరణములను మనము కాపాడాలి, పాడు చేయకూడదు. దేవుని వాక్యం చెప్పుచున్నది, ఎవడైనను నా ఆలయమును పాడు చేసిన ఎడల నేను వానిని పాడు చేయదును. యు ఆర్ డిస్ట్రాయింగ్ ఓన్లీ వాల్స్ ఆఫ్ బిల్డింగ్, బట్ గాడ్ కెన్ పనిష్ యు. గాడ్ కెన్ డిస్ట్రాయ్ యు. నీవు కేవలం ఆవరణములను మాత్రమే పాడు చేయగలుగుతున్నావు, కానీ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకుని సర్వనాశనము చేయగలిగినటువంటి వాడు. గమనించు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వెందుకు దేవుని సన్నిధిలో నిలిచి ఆయన్ను స్తుతించలేకపోతున్నావు? నీవెందుకు ఈరోజు దేవుని సన్నిధిలో నిలుచుట గొప్ప భాగ్యమని ఎంచుకోలేకపోతున్నావు? ఈరోజు నీవు మందిరానికి ఎలా వస్తున్నావో తెలుసా? పోటీగా వస్తున్నావు.
లేకపోతే ఏదో వెళ్ళాలి, నేనేందో చూడాలి, నాదేందో చూపియాలి అని వస్తున్నావు. అది వ్యర్థం. దేవుని సన్నిధిలో ఆయనతో ఉండుట గొప్ప భాగ్యం. దైవజనుని నోట వచ్చే ప్రతి మాట ఆలకించుట నీకు, నీ కుటుంబానికి క్షేమం. నీవు దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో అనాలోచనగా జీవిస్తూ నీ సమయాన్ని వ్యర్థముగా గడుపుచ్చు దేవుని యొక్క ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. దేవుని యొక్క ఉగ్రతను నీ పైకొచ్చేటట్లు నీవు ప్రవర్తిస్తున్నావు. జాగ్రత్త. ఈరోజు చాలా మంది దేవుని మందిరం పట్ల అనాలోచనగా, అశ్రద్ధగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నీ ప్రవర్తన ఫలం ఒకరోజు మీరు అనుభవిస్తారు. మీ అనాలోచన ఒకరోజు మీ ఆలోచనలన్నిటినీ తారుమారు చేసిద్దని గ్రహించండి. దేవుని సేవకునిగా ప్రతి దినం మీ ఎదుట నిలవబడి దేవుని వాక్యమును అందించుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి దేవునికి స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నేను అల్పుడును, పనికిరాని వాడను. ఇదిగో ఆయన ఆవరణములో కాపాడాలని, ఆయన పరిచర్యను బలపరచాలని, ఆయన సేవలో నిలవబడాలని నా ప్రతి ప్రయత్నం దేవుడు దీవిస్తున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నేను ఘోరమైన పాపిని, నా పాపములు క్షమించాడు. ఇదిగో ఆయన యొక్క కౌగిటిలో నన్ను దాచుకొని ఉన్నతమైనటువంటి పరిస్థితులు నాకు దయచేస్తున్నాడు. కారణం ఏమిటి అంటే, ఇదిగో ఆయన మార్గములలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా వెనుదిరగక ముందుకే సాగుతూ ఉన్నాను. నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నా సేవా జీవితాన్ని బలపరుచుకుంటూ, నా సాక్ష్యమునకు కావలసినటువంటి ఒక చక్కని పరిస్థితులను సమకూర్చుకుంటూ ఆయన కొరకు ముందుకు సాగుతూ ఉన్నాను. అలాగే దేవుడు నాకు అప్పగింపబడినటువంటి ఈ పరిచర్యను, ఈ ఆత్మలను కాయుటలో నేనేమాత్రం కూడా సన్నగిల్లక, దేవుని యొద్దకొచ్చు వారిని ఏ మాత్రమో నిర్లక్ష్యము చేయక, వారి కొరకు కన్నీరు కారుస్తూ, వారి కొరకు శ్రేష్టమైనటువంటి ఆహారమును సిద్ధపరుస్తూ వారిని బలపరుస్తున్నాను. దేవుడు నాకు అప్పగించబడినటువంటి ఆత్మల విషయంలో నేను చాలా భద్రముగా వాటిని కాస్తూ ఉన్నాను. మూడవదిగా, ఇదిగో దేవుడు నాకు అప్పగించినటువంటి మరి ఆయన మందిరములో అధికారివై నా ఆవరణములను కాపాడు అన్న మాటను బట్టి ఆయన ఆవరణముల కొరకు నేను నిందల పాలయ్యా. ఆయన ఆవరణములను కాపాడుటకు నేను అనేక మంది చేత దూషింపబడ్డా, కొట్టబడ్డా. ఇదిగో నా శ్రమలు దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. కనుక వాక్యం చెప్పుచ్చు ఉన్నది, నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకిత్తును. ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, తమ్ముడు, చెల్లి, తండ్రి, తల్లి, ఆయన సన్నిధిని నిలుచుట గొప్ప భాగ్యమని ఎంచుకుని, ఇదిగో ఆయన సన్నిధిలో నిలవటానికి మిమ్ములను మీరు సిద్ధపరచుకోదమని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మనునికులో దీవించునుగాక. ఆమేన్.